మేడారంకి వెళ్ళి సమ్మక్క సారక్క జాతర దర్శించుకొని వస్తే ఈ కోరిక నెరవేరదంటూ ఉండదు అని చెప్తే నేను నా ఇంటి దగ్గర ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టాప్ కి అయితే వెళ్ళానండి. ఇటు నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్దాం అనుకుంటే డైరెక్ట్ బస్ ఫెసిలిటీ లేదు, ముందుగా హన్మకొండకి వెళ్ళాలని చెప్పారు. నేను మా ఫ్రెండ్ మిత్రుడికి వరప్రసాద్ చెప్తే అతను వెంటనే ఉప్పల్ ఎక్స్ రోడ్కి వచ్చి నన్ను పికప్ చేసుకుని స్కూటీ మీద తీసుకెళ్లాలండి. స్కూటీ మీద దాదాపు 250 కిలోమీటర్ రైడ్ చేయాలంటే మామూలు మాట కాదండి. మీరు చూస్తున్నారు కదా, మేమైతే ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి రైడ్ అయితే కంటిన్యూ చేశామండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే స్వర్ణగిరి దేవాలయం. ఇటు నుంచి ఇంకా అప్రాక్సిమేట్లీ మనకు ఒక 100 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. మనకు వయ్య యాదగిరి గుట్ట నుంచి వెళ్తాము. సో మనము ఇక్కడ కొంతమంది చాలా మంది పరిచయం అయ్యారు. వయసులో చాలా పెద్దవాళ్ళైనా సరే ఈ జర్నీలో చాలా మెమరీస్ అయితే దొరికాయండి. అలాగనే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వెజ్ మంచూరియా తీసుకున్నాము, అలాగనే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. అసలుకి కొద్దిగా ఎర్లీగా వెళ్ళి ఉంటే మేము మంచి ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళము, కాకపోతే లేట్ అవ్వడం తోటి మనకి ఇంకో ఆప్షన్ లేదు. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి మనకి హన్మకొండకి 19 కిలోమీటర్స్ అండి. మీరు చూస్తున్నారు కదా, సో అప్రాక్సిమేట్లీ టైం అయితే 9:30 అవుతుంది. హన్మకొండ వరంగల్ అయితే చాలా డెవలప్ అయిందండి. ఇంత డెవలప్ అయితే అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మీరు చూస్తున్నారు కదండి, స్కూటీ మీద అయితే మా ప్రయాణం సాగిస్తున్నాము. సో నియరెస్ట్ ఏదైనా హాస్టల్స్ ఉంటాయని సెర్చ్ చేస్తే ఇక్కడ ఆదిత్య హాస్టల్ కనిపించింది. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా హోమ్లీగా అనిపించింది. రాగానే భోజనం చేయండి అని చెప్పారు. ఎవరైనా మనీ అడుగుతారు కానీ ఇక్కడ మాత్రం భోజనం చేయండి అని చెప్పేసి ఫస్ట్ అన్నం పెట్టి తర్వాత రూమ్ చూపించి 2 బెడ్లు అయితే ఇచ్చారండి. అప్రాక్సిమేట్లీ 200 రూపీస్ పడింది. ఈ ట్యూస్డే మన యూట్యూబ్ ఛానల్లో మేడారం సమ్మక్క సారక్క జాతర ఫుల్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ఫర్ మోర్ డివోషనల్ వీడియో సబ్స్క్రైబ్ టు మై